అందరికీ ఈరోజు మా బాబు కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో తీస్తున్నాను. సో రండి చూద్దాం. దీనికోసం జీడిపప్పు, బాదం ఇంకా వాల్నట్స్ తీసుకున్నాను. ఈ పౌడర్ని ఖర్జూరంతో మిక్స్ చేసి బాబుకి ఇస్తాను. సో ఫస్ట్ ప్యాన్లో ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను కాజు ఫ్రై చేస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాల్నట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత బాదం. సో 3 విడివిడిగా ఫ్రై చేసేసుకున్నాక తర్వాత మిక్సీ జార్లో అన్నీ వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసేలా అయితే ఒకసారి జల్లెడ పట్టుకుంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది. సో అది అలా డైరెక్ట్గా పాలల్లో కలిపి ఇచ్చేయచ్చు. ఖర్జూరం అంటే నేను హాఫ్ ఖర్జూరమే యూస్ చేస్తున్నాను డేకి. సో మీ వీలు బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఒక 15 days దాకా యూస్ చేయొచ్చు. దీనివల్ల మంచి న్యూట్రిషన్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.